ఆంధ్రప్రదేశ్లో సాగవుతున్న దుంపజాతి కూరగాయ పంటల్లో కర్రపెండలానికి విశిష్ట స్థానం ఉంది. ప్రధానంగా తూర్పుగోదావరి, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో 22,000 ఎకరాల్లో ఈ పంటని సాగు చేస్తున్నారు. వర్షాధారంగా జూన్, జూలై మాసాల్లోనూ నీటిపారుదల కింద సంవత్సరం పొడవునా సాగు చేయవచ్చు. దుంపజాతి పంట అయిన కర్రపెండలాన్ని ముఖ్యంగా సగ్గుబియ్యం, గంజిపొడి తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇది మంచి రుచికరమైన ఆహారం కూడా. దీని దుంపల్ని ఉడకబెట్టి తింటారు. కర్రపెండల నుంచి వివిధ ఉత్పత్తుల్ని తయారు చేసే పరిశ్రమలు ఈ ప్రాంతంలో ఉండటంతో వేలాది మంది రైతులు ఈ పంట సాగుతో ఉపాధి పొందుతున్నారు. మెట్ట ప్రాంతాల్లో వర్షాధారంగా కర్రపెండల సాగు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వాణిజ్య సరళిలో సాగు చేసే దుంపజాతి కూరగాయ పంటల్లో కర్రపెండలం ప్రధానమైనది. దేశవ్యాప్తంగా 5,70,000 ఎకరాల్లో సాగులో ఉంది. కర్రపెండలాన్ని కసావా లేదా టాపియోకా అంటారు. ఇది ఉష్ణ మండలపు పంట. అధిక తేమ, ఉష్ణోగ్రత గల వాతావరణం సాగుకు అనుకూలంగా ఉంటుంది. సరైన వర్షపాతం గల మెట్ట, కొండ ప్రాంతాల్లో వర్షాధారంగా ఆరుతడి పంటగా సాగు చేయవచ్చు. నీటి ఎద్దడిని బాగా తట్టుకుంటుంది. ఏజెన్సీ ప్రాంతాల్లో అధికంగా సాగులో ఉన్న ఈ పంటను ప్రధానంగా తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం డివిజన్లో అధికంగా సాగు చేస్తున్నారు. జూన్, జూలై మాసాల్లో ఈ దుంప పంటను సాగు చేస్తారు. డిసెంబర్ నుంచి మార్చిలోపు దుంప తీతకు వస్తుంది. దీని పంటకాలం రకాన్ని బట్టి 8 నుంచి 10 నెలలు ఉంటుంది. కర్రపెండలం దుంపల్లో పీచు పదార్థంతో పాటు పిండి పదార్థం ఎక్కువగా ఉంటుంది. వరి పండని ప్రాంతాల్లో, దక్షిణాఫ్రికా వంటి దేశాల్లోని ప్రజలకు కర్రపెండలం ప్రధాన ఆహారం. దీని దుంపల నుంచి తయారు చేసే పౌడర్ను వస్త్ర పరిశ్రమల్లో షైనింగ్ కోసం వాడతారు. అలాగే సగ్గుబియ్యం, జిగురు తయారీ, పశువుల దాణా తయారీ పరిశ్రమల్లోనూ ఇథనాల్ తయారీకి ఎక్కువగా ఉపయోగిస్తారు. దుంపలు తీయగా ఉంటాయి కనుక చిప్స్ తయారీలోనూ వివిధ వంటకాల్లోనూ వాడుతున్నారు. పెద్దాపురం డివిజన్లో కర్రపెండలం దుంప లభ్యత ఉండడంతో అనేక సగ్గుబియ్యం ఆధారిత పరిశ్రమలు ఇక్కడ కొలువు తీరాయి. మెట్ట ప్రాంతం ఎక్కువగా ఉండడం, నీటి వసతి తక్కువగా ఉండడంతో రైతులు వర్షాధారంగా కర్రపెండలం సాగుకు మొగ్గు చూపుతున్నారు. సంవత్సరం పాటు ఈ ఒక్క పంటే రైతులకు ఆధారం. తేలికపాటి ఇసుక భూములు, ఇసుకతో కూడిన ఒండ్రు నేలలు, ఎర్రగరప నేలల్లో కర్రపెండలం దుంప వృద్ధి అధికంగా ఉంటుంది. మన ప్రాంతంలో సాగుకు అనుగుణంగా H226, H165, శ్రీప్రభ, శ్రీజయ, శ్రీప్రకాష్ వంటి రకాలు రైతులకు అందుబాటులో ఉన్నాయి. వీటి పంటకాలం 8 నుంచి 10 నెలలు. పెద్దాపురం ప్రాంతంలో రైతులు గత పంట నుంచే విత్తనాన్ని సేకరించి 2 నెలల పాటు విత్తనం భద్రపరుస్తారు. విత్తనాన్ని కొమ్మలతో ప్రవర్ధనం చేస్తారు. 7 నుంచి 10 నెలల వయసున్న బలమైన కొమ్మలను విత్తనపు కర్రలుగా ఉపయోగించాలి. విత్తనపు కొమ్మల కొన భాగాన్ని, మొదలు భాగాన్ని తొలగించి 20 సెంటీమీటర్ల పొడవు గల ముక్కలుగా కత్తిరిస్తారు. ఈ విత్తనపు ముచ్చల నుంచి వేర్లు వృద్ధి చెందేందుకు 7 నుంచి 10 రోజుల పాటు నారుమడిలో పెంచాల్సి ఉంటుంది. ఎకరాకు 5,000 విత్తనపు ముచ్చలు అవసరమవుతాయి. వీటిని పెంచేందుకు 1 మీటరు వెడల్పు, 2.5 మీటర్ల వెడల్పు, 15 సెంటీమీటర్ల ఎత్తు కలిగిన 2 నారుమడులు అవసరం. నారుమడిలో నాటే ముందు మ్యాంకోజెబ్ 3 గ్రాములు, డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపిన ద్రావణంలో ముచ్చెలను ముంచి నారుమడిలో పక్కపక్కనే నాటుకోవాలి. 7 నుంచి 10 రోజుల్లో ముచ్చెలు వేర్లు తొడిగి చిగురించడం ప్రారంభమవుతుంది. వీటిని ప్రధాన పొలంలో నాటుకోవాలి. నాటే ముందు ఆఖరి దుక్కిలో ఎకరాకు 5 టన్నుల పశువుల ఎరువు, 150 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, చెదల నివారణకు 20 కిలోల లిండెన్ లేదా మిథైన్ పెరాథియాన్ పొడి వేసి కలియదున్నాలి. నేలను 30 నుంచి 35 సెంటీమీటర్ల లోతుగా 3-4 సార్లు దుక్కి చేయాలి. వర్షాల వల్ల భూమిలో తగినంత తేమ చేరిన తర్వాత ఆరోగ్యవంతమైన వేరు, చిగురు తొడిగిన ముచ్చలను నాటడానికి ఉపయోగించాలి. వరుసలు, మొక్కల మధ్య ఎటు చూసినా 90 సెంటీమీటర్ల ఎడం ఉండేటట్లుగా
5 సెంటీమీటర్ల లోతులో ముచ్చెలు నాటుకోవాలి. నాటిన వారం 10 రోజుల్లో ముచ్చెల నుంచి కొమ్మలు విస్తరించడం ప్రారంభమవుతుంది. నాటిన 10 నుంచి 15 రోజుల్లో చనిపోయిన మొక్కల స్థానంలో 40 సెంటీమీటర్ల పొడవున్న వేరు తొడిగిన ముచ్చెలను నాటాల్సి ఉంటుంది. కర్రపెండలం నాటిన 15 నుంచి 90 రోజుల వరకు కలుపు లేకుండా నివారించాలి. ఈ పంటకు నత్రజని, పొటాషు ఎరువులను పైపాటుగా అందించాలి. ఎకరాకు 24 కిలోల నత్రజని, 24 కిలోల పొటాష్ సరిపోతుంది. దీన్ని 3 సమభాగాలుగా చేసి నాటిన 30, 60, 90 రోజులకు వేయాలి. ప్రతి మొక్క చుట్టూ గొప్పు చేసి మొక్కల మొదళ్లకు మట్టిని ఎగదోయాలి. 3 నెలల వరకు తోటలో రసం పీల్చు పురుగులు, మచ్చ తెగుళ్ల బెడద లేకుండా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. ఈ పంటలో ప్రధానమైన సమస్య కసావా మొజాయిక్ వైరస్. దీనికి నివారణ లేదు కాబట్టి తెగులు సోకని తోటల నుండి నాణ్యమైన విత్తనాన్ని ఎంపిక చేసుకోవాలి. వైరస్ ను వ్యాప్తి చేసే తెల్లదోమను సకాలంలో అరికట్టాలి. దోమ కనిపించిన వెంటనే డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు లేదా ఎసిఫేట్ 1 గ్రాము లేదా ప్రొపినోఫాస్ 2 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. మొజాయిక్ వైరస్ ను సమర్థంగా తట్టుకునే శ్రీరక్ష 1, శ్రీరక్ష 2 రకాలను సాగుకు ఎంపిక చేసుకోవాలి. కర్రపెండలం దుంప ఊరుదల వర్షం మీద ఆధారపడి ఉంటుంది. వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పుడు అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు 3 నీటి తడులు ఇవ్వగలిగితే దుంప బాగా ఊరి దిగుబడి గణనీయంగా పెరుగుతుంది. ఈ పంటను జూన్, జూలైలో నాటితే ఫిబ్రవరి, మార్చిలో దిగుబడి వస్తుంది. ఈ సమయంలో దుంప తవ్వి సగ్గుబియ్యం ఫ్యాక్టరీలకు తరలిస్తారు. ఈ ప్రాంతంలో రైతులు కర్రపెండలం దుంప ఊరుదలను బట్టి ఎకరాకు 40 నుంచి 50 పుట్ల దిగుబడి సాధిస్తున్నారు. ఒక్కో పుట్టిని 225 కిలోలుగా లెక్కిస్తారు. ఎకరాకు 25,000 వరకు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అయితే పుట్టి ధర 1000 నుండి 1300 మధ్య మాత్రమే పలకటం వల్ల రైతుకు సరైన ఆర్థిక ఫలితాలు దక్కడం లేదు. కర్రపెండలం పంటపై ఆధారపడిన రైతులు ఏడాదిలో ఒకే పంటను తీసే అవకాశం ఉండడం, సరైన గిట్టుబాటు ధర లభించకపోవడం వల్ల గతంలో 90,000 ఎకరాలు ఉండే సాగు విస్తీర్ణం ఇప్పుడు 22,000 ఎకరాలకు పడిపోయింది. దీంతో ఈ పంట ఆధారంగా ఏర్పడిన సగ్గుబియ్యం పరిశ్రమలు గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి. పుట్టికి కనీసం 2,000 రూపాయల ధర లభిస్తే దీని సాగు పూర్వ వైభవం సంతరించుకునే అవకాశం ఉంది. ప్రభుత్వం ఈ పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.